హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర యాపిల్ ఐఫోన్ 14 అయితే ఉంది. ఈరోజు వీడియోలో ఈ ఫోన్ గురించి అయితే మీకేం చెప్పను, ఎందుకంటే ఈ ఫోన్ లాంచ్ అయ్యి కూడా మీకు చాలా కాలం అయితే అయింది. ఈ ఫోన్ గురించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా దాదాపు A to Z ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. యాపిల్ నుంచి ఈ ఇయర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్ 14 Pro. స్పెషల్గా మళ్ళీ దీని గురించి దీని రివ్యూ వీడియో కానీ, అన్బాక్సింగ్ వీడియో కానీ, ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో కానీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నా ఒపీనియన్. మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఐఫోన్ వచ్చేసరికి ఇది యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మోడల్ అనమాట. సో ఇది యూఎస్ మోడల్, యూఎస్ నుంచి నా దగ్గరికి అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు ఐఫోన్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, నేను లైవ్లో వచ్చినప్పుడు కానీ, కామెంట్స్లో కానీ కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు, యూఎస్లో ఐఫోన్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కదా, మరి మనం యూఎస్ నుంచి ఇండియాకి ఐఫోన్స్ ఎలా తెప్పించుకోవాలి అని చెప్పి కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. సో వాటి గురించి నేను అసలు ఎలా తెప్పించాను, ఈ ఐఫోన్ నేను అసలు ఎలా తెప్పించాను, ఇంకా ఏమేమి వేస్ ఉన్నాయి యూఎస్ నుంచి మనం ఐఫోన్ తెప్పించుకోవడానికి, లేదంటే ఐఫోన్ని తక్కువ కాస్ట్లో మన ఇండియాలో అమ్మే కాస్ట్ కంటే కూడా తక్కువకి మనం కొనుక్కోవటం ఎలాగా, మెయిన్లీ ఈ పాయింట్స్ అన్నిటిని ఈ వీడియో అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీకు ఈ పాయింట్స్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తే అది నాకు ఒక చిన్న బూస్టప్ లాగా ఉండేది, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎస్ నుంచి ఈ ఫోన్ ఎలా తెప్పించాను అనే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు యూఎస్ మోడల్కి ఇండియా మోడల్కి ఉండే డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ థింగ్, బాక్స్లో వచ్చేసరికి మీకు అన్ని ఏ దేశంలో చూసుకున్నా కానీ మీకు ఒకటే కంటెంట్ ఉంటుంది, ఒక యూకేలో తప్ప. యూకేలో మాత్రం వాళ్ళు ఛార్జింగ్ బ్రిక్ ప్రొవైడ్ చేస్తారనుకుంటా. మిగతా యూకే తప్ప మిగతా అన్ని రీజియన్స్లో కూడా మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే ఒకటే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఉంటుంది, యాపిల్ స్టిక్కర్స్ ఉంటాయి, అండ్ లైట్నింగ్ కేబుల్ అయితే ఉంటుంది. దేంట్లో కూడా మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇక మనం ఫోన్ విషయంలో యూఎస్ మోడల్కి ఇండియా మోడల్కి డిఫరెన్సెస్ చూసామంటే, ఫస్ట్ థింగ్ అండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి సిమ్ కార్డ్స్ అనమాట. ఈసారి మీకు 14 Pro సిరీస్లో యూఎస్లో అయితే మీకు అసలు ఫిజికల్ సిమ్ కార్డ్ వేసుకోవడానికి మీకు ఆప్షనే ఉండదు, అసలు సిమ్ కార్డ్ ట్రేనే ఉండదు. ప్రజెంట్ ఈ ఫోన్లో కూడా మీకు సిమ్ ట్రే అయితే ఉండదు. దీనిలో ఓన్లీ మీరు ఈ సిమ్ మాత్రమే వేసుకోగలరు, ఎంబెడెడ్ సిమ్ మాత్రమే వేసుకోగలరు. అవి కూడా మీరు 2 5G సిమ్ కార్డ్స్ అయితే రిజిస్టర్ కావచ్చు ఈ సిమ్ ద్వారా. అదే మనకి ఇండియా మోడల్లో చూసుకుంటే ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక రెండో సిమ్ వచ్చేసరికి ఈ సిమ్ లాగా అయితే మనం పెట్టుకోవాలి. సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంటుంది, ఒక ఫిజికల్ సిమ్ సపోర్ట్ అయితే ఇండియా మోడల్కి అయితే ఉంటుంది. అదే యూఎస్ మోడల్కి అయితే రెండు కూడా ఈ సిమ్ కార్డ్సే పెట్టుకోవాలి. అండ్ ఇక రెండో డిఫరెన్స్ వచ్చేసరికి యూఎస్ మోడల్లో మీకు శాటిలైట్ SOS ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ మీరు ఏదైనా నెట్వర్క్ లేని ప్రదేశాల్లో, రిమోట్ ఏరియాలో ఇరుక్కుపోయారు, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి రెస్క్యూ చేయాలి, కాపాడాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మీ మొబైల్ సిగ్నల్స్ రాకపోతే ఈ శాటిలైట్ SOS ఫీచర్ ఉంది కాబట్టి మీరు శాటిలైట్ కాల్ చేసి ఎమర్జెన్సీని అయితే తెప్పించుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే యూఎస్ మోడల్లో అయితే ఉంటుంది. కాకపోతే యూఎస్ మోడల్లో ఈ ఫీచర్ ఉన్నా కానీ మనకి ఇండియాలో ఈ ఫీచర్ అయితే వర్క్ కాదు. ఇండియాలోనే కాదు, మెజారిటీ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కడ కూడా ఈ శాటిలైట్ SOS ఫీచర్ అయితే ప్రజెంట్ అయితే యాక్టివ్లో లేదు. ఓన్లీ కెనడాలో మాత్రమే యాక్టివ్లో ఉందనుకుంటా. మిగతా ఏ రీజియన్లో కూడా ఈ శాటిలైట్ SOS అయితే ఇంకా ఫుల్ వాడుకలోకి అయితే రాలేదు. సో ఈ ఫీచర్ ఇండియా దాంట్లో అయితే ఉండదు, బట్ యూఎస్ మోడల్ మీరు అక్కడి నుంచి తెప్పించుకున్న దీనిలో ఉన్నా కానీ ఇండియాలో ఇది యూజ్ కాదు. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి యూఎస్ మోడల్లో మీకు మిల్లీమీటర్ వేవ్ యాంటీనా అయితే ఉంటుంది సైడ్కి. ఈ మిల్లీమీటర్ వేవ్ యాంటీనా ఇది మీకు 5Gకి సంబంధించింది. యూఎస్లో మనకి 5G అనేది మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ తోటి అయితే రన్ అవుతుంది. అదే ఇండియాలో మనకి మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇండియన్ మోడల్స్కి మనకి మిల్లీమీటర్ వేవ్ యాంటీనా అయితే ఉండదు. ఇవే డిఫరెన్సెస్, ఈ 4 డిఫరెన్సెస్, సింపుల్ డిఫరెన్సెస్. యూఎస్ మోడల్లో మీకు శాటిలైట్ SOS ఉంటుంది, అండ్ మీరు ఫిజికల్ సిమ్ కార్డ్ వేసుకోలేరు, అండ్ MM-వేవ్ యాంటీనా అయితే ఉంటుంది. అదే ఇండియా మోడల్స్కి వచ్చేసరికి ఇవేమీ ఉండవు అనమాట. ఉండకపోయినా కానీ ఈ ఫీచర్స్ మీకు ఇండియాలో ఏం ఫరక్ పడవు. అండ్ ఇక వారంటీ విషయానికి వెళ్ళిపోతే, యాపిల్ ఫోన్స్ మీకు గ్లోబల్ వారంటీ తోడు వస్తాయి. మీకు ఏ వేరియంట్ అయినా, ఏ ఇంటర్నేషనల్ వేరియంట్ అయినా కానీ వారంటీ మీకు ఎక్కడైనా కానీ చెల్లుతుంది. బిల్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ సీరియల్ నెంబర్ ఆల్రెడీ యాపిల్ వెబ్సైట్లో వారంటీ తోటి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ ది గ్లోబ్ మీరు ఎక్కడైనా యాపిల్ సర్వీస్ సెంటర్ ఉంటే వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్ టాపిక్, అసలు ఈ ఫోన్ నేను యూఎస్ నుంచి ఎలా తెప్పించాను. సింపుల్, రిలేటివ్స్ వస్తున్నారు, వాళ్ళకి నేను డబ్బులు పంపించాను, వాళ్ళు అక్కడ నా కోసం ఈ ఫోన్ అయితే కొనుక్కొని వాళ్ళు వస్తా వాళ్ళ ట్రావెలింగ్లో ఈ ఫోన్ అయితే నా కోసం తీసుకొచ్చారు. బట్ వాళ్ళు వస్తున్నప్పుడు ఈ ఫోన్ ఎలా తీసుకొచ్చారంటే, ఈ ఫోన్ సీల్ తీసేసి నార్మల్గా ఒక ప్యాసింజర్ యూజింగ్ మొబైల్ ఫోన్ లాగా, ఒక ప్యాసింజర్ వాడే మొబైల్ ఫోన్ లాగా పాకెట్లో పెట్టేసుకొని తీసుకొచ్చారు. అదే యూఎస్ నుంచి మనకి సీల్డ్ బాక్స్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కస్టమ్స్ వాళ్ళు బ్లాక్ చేస్తారు.
కస్టమ్ డ్యూటీ అయితే మనం కట్టాలి. కస్టమ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ కట్టి మనం ఎయిర్పోర్ట్లో ఈ ఫోన్ అయితే విడిపించుకోవాలి. సో ఆ కస్టమ్ డ్యూటీ ఇంకా మనకి చాలా అవుతుంది. ఆ కస్టమ్ డ్యూటీ ఆ ట్యాక్స్లన్నీ కట్టుకునే బదులు ఇండియాలోనే మనం ఫోన్ కొనుక్కోవచ్చు. ఆ కస్టమ్ డ్యూటీ ఎగ్గొడితేనే మనకి తక్కువ ప్రైస్కి అయితే ఈ ఫోన్ అయితే దొరుకుతుంది. సో అట్లా ఈ ఫోన్ తీసుకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ మొబైల్ లాగా వాళ్ళ పాకెట్లో పెట్టుకొని వాళ్ళ పర్సనల్ మొబైల్ లాగా అయితే నాకైతే చేర్చారనమాట. సో అట్లా కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన దేశానికి మనం నష్టం కలిగించినట్టే, ఎందుకంటే కస్టమ్ ట్యాక్స్ అండ్ ఇవన్నీ కూడా మన దేశానికి వచ్చే ప్రాఫిట్స్. సో ఇట్లా చేయటం వల్ల కొద్దిగా తప్పేలేండి. బట్ ఒక పెద్ద మనిషి ఎప్పుడో చెప్పారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. సో మన డబ్బులు మనం సేవ్ చేసుకోవడానికి ఎనీ ట్రిక్లైనా వేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇది నేను తెప్పించిన వే అయితే ఇది మీకు ఈజియెస్ట్ వే అండ్ ది సేఫెస్ట్ వే అని చెప్పుకోవచ్చు. నేను తెప్పించిన వే అయితే ఇంకా కొన్ని వేస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. సో ఇంకో వే వచ్చేసరికి ఇది కొద్దిగా 50-50 అండ్ కస్టమ్స్లో కూడా 100% ఇరుక్కుంటుంది. ఎవరన్నా మీ రిలేటివ్స్ ఎవరైనా అబ్రాడ్లో ఉంటే వాళ్ళకి డబ్బులు పంపించేసి వాళ్ళు ఈ ఫోన్ కొని కొరియర్ చేసామనండి. కాకపోతే కొరియర్లో ఈ ఫోన్ మీకు డ్యామేజ్ కావచ్చు, కొరియర్లో ఎక్కడన్నా మిస్ అవ్వచ్చు. మిస్ అవ్వకుండా ఒకవేళ వచ్చినా కానీ కస్టమ్స్లో ఇరికిపోయేది. ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ కట్టే మీరు ఈ ఫోన్ అయితే విడిపించుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి ఖచ్చితంగా కొరియర్లో మీకు కస్టమ్స్లో అయితే ఖచ్చితంగా ఇరుక్కుంటుంది. కస్టమ్ డ్యూటీ అయితే మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే. అండ్ ఇంకో వే వచ్చేసరికి ఆన్లైన్ వెబ్సైట్స్. ఇది దాదాపు ఇది చాలా రిస్కీ వే అని చెప్పొచ్చు. అండ్ నేను ఈ వేని రికమెండ్ కూడా చేయను. సో లైక్ వెబ్సైట్స్ కొన్ని అయితే ఉంటాయి, బెస్ట్ బై కానీ అలీబాబా కానీ, వీటన్నిటిలో మీకు ఇంటర్నేషనల్ మోడల్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఆల్ ఓవర్ ది గ్లోబ్ వాళ్ళు అయితే డెలివరీ చేస్తారు. బట్ అది ముందే మీరు కొద్దిగా ట్రాన్సాక్షన్ అయితే కొద్దిగా మనీ అయితే వాళ్ళకి పంపించి ఉండాలి. ఈ వేలో 100% ఫోన్ మీకు రీచ్ అవుతుందా అంటే డౌట్ అనే చెప్పాలి. సో మీరు డబ్బులు పంపించిన తర్వాత వాడు కొరియర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వాడు ఫ్రాడ్ గార్డ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఫోన్ పంపలేకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫోన్ పంపినా కానీ కొరియర్ మధ్యలో ఎక్కడైనా మిస్ అవ్వచ్చు. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా ఇండియాకి వచ్చినా కానీ కస్టమ్స్ వాళ్ళు దాన్ని సీజ్ చేయొచ్చు. సో ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అనేది లీస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకోండి. ఇది ఒక 100%, 99%లో 1% మాత్రమే ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా ఆర్డర్ పెట్టిన ఇంటర్నేషనల్ మోడల్స్ అయితే మీ దగ్గర చేరితే 99% చేరవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చేరినా కానీ ఖచ్చితంగా మీరు కస్టమ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అయితే కట్టాలి. సో ఆన్లైన్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ఛార్జ్ పడుతుంది, మళ్ళీ కస్టమ్ డ్యూటీ పడుతుంది, ట్యాక్స్ పడుతుంది. ఇవన్నీ కట్టుకునే కంటే ఇండియాలోనే మీరు ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే కస్టమ్ డ్యూటీ, కొరియర్ ఛార్జ్ ఇవన్నీ చూసుకుంటే ఇండియాలో ఉన్న ఫోన్ ప్రైస్ కంటే ఈ ఫోన్ ప్రైస్ మీరు తెప్పించే ఇంపోర్ట్ చేసుకునే ఫోన్ ప్రైస్ ఎక్కువైపోయింది. సో ఇవి ఉన్న అదర్ వేస్ అయితే. కాకపోతే వీటన్నిటిలో నేను రికమెండ్ చేసేది అండ్ ది ఈజియెస్ట్ వే వచ్చరికి ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోండి. వాళ్ళ ఇండియాకి ట్రావెల్ చేస్తుంటే మీ రిలేటివ్స్ అనే కాదు, మీ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరన్నా అబ్రాడ్ నుంచి ఇండియాకి వస్తుంటే వాళ్ళ మొబైల్ లాగా, వాళ్ళ పర్సనల్ మొబైల్ లాగే తెప్పించుకోండి. అలా తెప్పించుకుంటేనే మీకు ఈ ఫోన్ అయితే మీకు ఎట్లాంటి కస్టమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లేకుండా సేఫ్గా మీ దగ్గరికి అయితే చేరుతుంది. లేదు మాకు ఇన్ని తిప్పులు పడడం అలవాటు కాదు, ఇంకో వే చెప్పంటారా, ఇంకొక వే కూడా ఉంది. యాక్చువల్గా ఈ మాస్ మార్కెట్లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో చూస్తుంటే మనం చాలా వరకు చూడొచ్చు ఇంటర్నేషనల్ ఐఫోన్స్ అయితే బయట చాలా వరకు కుప్పలు తప్పలుగా అమ్ముతూ ఉంటారు. సో ఆ ఐఫోన్స్ ఇండియాలో అమ్మే మ్యాక్స్ రీటైల్ ప్రైస్ కంటే కూడా ఒక 15,000 తక్కువకే మీకైతే వస్తుంది. కాకపోతే వాటికి మీకు బిల్ అయితే రాదనమాట. అవి కూడా ఇంటర్నేషనల్ మోడల్సే. యూఎస్లో పడిన ప్రైస్ మీద వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా మార్జిన్, అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నాకు తెలిసిన దాని ప్రకారం చెప్తున్నా, ఒక 10,000-15,000 రూపాయలు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని ఇండియాలో మీకు అఫీషియల్గా యాపిల్ అమ్మే రీటైల్ ప్రైస్ కంటే కూడా కొద్దిగా తక్కువకే, ఒక 10,000-15,000 రూపాయలు తక్కువకే మీకైతే వాళ్ళు ఈ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మీకు బిల్ అయితే రాదు, కాకపోతే వారంటీ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సరే ఇన్ని చెప్పావు కదా, అసలు నీకు ఫైనల్గా ఈ ఫోన్ ప్రైస్ ఎంత పడింది అంటారా? ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి నాకు ఇది 256 GB మోడల్ అనమాట. యూఎస్లో దీని ప్రైస్ వచ్చేసరికి $1,099. ఆ $1,099 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే రఫ్గా 91,000 రూపాయలు అయితే వస్తుంది. నాకు ఈ ఫోన్ పడిన ప్రైస్ కూడా అంతే, రఫ్గా 91,000 రూపీస్ అయితే పడింది. అండ్ తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ పర్సనల్ మొబైల్ లాగా తీసుకొచ్చారు కాబట్టి నాకు ఎక్స్ట్రా కస్టమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కానీ అండ్ కొరియర్ ఛార్జెస్ కానీ నాకేం పడలేదు. 91,000కి ఇది నా చేతికి అయితే వచ్చేసింది. ఇదే వేరియంట్ని నేను ఇండియాలో కొనుక్కోవాలంటే 1,40,000 రూపీస్ అవుతుంది. సో నాకు దగ్గరగా 50,000 వరకు నేను యూఎస్ నుంచి తెప్పించుకోవడం వల్ల సేవ్ అయిందని చెప్పొచ్చు. బై ది వే ఇది నా ఫోన్ అయితే కాదు, మా రిలేటివ్స్ది. నేను తెప్పించుకున్నాను అన్న, నేను కాదు తెప్పించుకుంది, మా రిలేటివ్స్ తెప్పించుకున్నారు.
ఇన్ఫర్మేషన్ అంతా నాకు చెప్పారు, ఫోన్ నా చేతిలో పెట్టారు, వీడియో చేస్తున్నా. ఇది నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ బాయ్.